చితాభస్మం మధ్య చిదానందం హేళ. శివకింకరుల్లా ఊగిపోయే ఉగ్రరూపాలు. హిమాలయాల్లో సంచరించే సాధువులు. కోరికలు లేని ఉపాసనే వారి జీవితాలు. మంచుకొండల నడుమ దిగంబర సిద్ధులు. మర్మ కర్మలకి నిలువెత్తు తాంత్రికులు. అఘోరాల సీక్రెట్స్. మన శైవ సంస్కృతిలో సర్వసంగ పరిత్యాగులైన అఘోరాల సంప్రదాయం వేల ఏళ్ల నుంచి ఉందనడానికి సాక్ష్యాలు స్పష్టంగా కనిపించవు. అలా అని ఈ అఘోరాల ఆచారం ఈ మధ్య కాలానిదే అని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నా మూలమనేది ఈ నేలపై ఎప్పట్నుంచో ఉంది. వామాచార తాంత్రిక విద్యల సమ్మిశ్రితమైన అఘోరీ విధానానికి మూలపురుషుడు దత్తాత్రేయుడని హైందవ తాంత్రిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. అఘోరీలు దత్తాత్రేయుణ్ణి ఆదినాథుడని పిలుస్తారు. తాంత్రిక చరిత్రలో తొలిసారిగా తంత్ర విద్యలను బయటకు తీసుకువచ్చి స్వయంగా ఆచరించింది దత్తాత్రేయుడే. ఆ కారణంగానే దత్తాత్రేయుణ్ణి అఘోరా అని పిలుస్తారు. మన దేశంలో క్రీస్తుశకం 1000 నాటికే వ్యాప్తిలో ఉన్న తాంత్రిక శాఖ కాపాలికుల నుండి కొంతమంది విడిపోయి క్రీస్తుశకం 1400లో ఒక ప్రత్యేక వామాచార తాంత్రిక వర్గంగా ఏర్పడ్డారు. క్రీస్తుశకం 17వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం అర్ధభాగంలో జీవించిన అఘోరీలకు కీనారాం అఘోరాల పరమగురువని తెలుస్తోంది. ఈయన సాక్షాత్తు ఈశ్వరుడి అవతారమని అఘోరాలు విశ్వసిస్తారు. ఈయన సుమారు 150 సంవత్సరాలు జీవించాడు. ఇటీవలి కాలానికి చెందిన ఈయన సమాధి వారణాసిలో ఉంది. ఇది అఘోరాలకు గొప్ప పుణ్యక్షేత్రం. మరో అఘోరా క్షేత్రం అఘోరా శోధ్ సంస్థాన్. ఈ 2 ప్రదేశాలే కాక ప్రతి శ్మశానాన్ని అఘోరాలు ఆలయ సమానంగానే భావిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి అఘోరాలు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు అని లండన్లోని స్కూల్ ఆఫ్ ఆఫ్రికన్ ఓరియంటల్ స్టడీస్ సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ అభిప్రాయపడ్డాడు. వామాచార అఘోరా వర్గాన్ని అప్పటి హైందవ పండితులు అసహ్యించుకునేవారు. అది అసలు హిందూ మతమే కాదని నిరసించారు. అఘోరాలు తమ పూజా విధానాల్లో మానవ శవాలను ఆహారంగా తీసుకునేవాళ్లు. ఎవరు ఎంత ద్వేషించినా అఘోరాలు తమ విధానాన్ని మార్చుకోలేదు. దాదాపు 6 శతాబ్దాల క్రితం ఏర్పడ్డ ఈ వర్గం ఈనాటికి తమ పూజా విధానాన్ని యథాతథంగా పాటిస్తోంది. అఘోరాలు భైరవ అవతారంలో ఉండే ఈశ్వరుడని నమ్ముతారు. వీళ్లలో ఉండే స్త్రీ సన్యాసులను అఘోరీలు అంటారు. నిజమైన అఘోరాలు మత్తు పదార్థాలు సేవించినప్పటికీ అమోఘమైన తపశ్శక్తి కలిగి ఉంటారు. అఘోరాలు తలుచుకుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. కురిసే వర్షం ఆగిపోతుంది. ఇనుము బంగారం అవుతుందంటారు. అఘోరాల మత విశ్వాసం 2 సూత్రాలపైనే ఆధారపడింది. శివుడే అంతిమ దైవం. శివుడే అన్నింటికీ కర్త. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, జంతువులు, మానవులు, ఆలోచనలు అన్నీ శివుని సంకల్పం వల్లే ఏర్పడతాయి. అంతా శివమయం అని అఘోరాల నమ్మకం. ఆ నేపథ్యంలో సభ్య సమాజం అసహించుకునే అన్నింటినీ వీళ్లు అత్యంత ప్రీతిగా ఆరగిస్తారు. హృదయ విదారకమైన ఏడుపులు వీళ్లని చలింపచేయవు. దుఃఖం వాళ్ల కంటదు. లౌకికపరమైన దేన్ని వాళ్లు కష్టంగా పరిగణించరు. ఈ జగతిలో మంచిది కాని చెడ్డది కాని ఏదీ లేదు. మనయేవా కరణాం మనుష్యానాం బంధమోక్షః అన్న విధానాన్ని పాటిస్తారు. ఏ పని చేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా రాగద్వేషాలకు అతీతంగా చేయడమే అఘోరాల జీవన శైలిలోని పరమార్థం. హైందవ వేదాంతంలో తారను దశమ మహావిద్యల్లో ఒకటిగా అఘోరాలు భావిస్తారు. ఈ తల్లి తనని పూజించిన అఘోరాలకు మానవాతీత శక్తుల్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. హైందవ మతంలో ఉన్న ఇతర తాంత్రికులకు అఘోరాలకు గల ప్రధాన భేదం ఏంటంటే అఘోరాలు మద్యం సేవించి నరమాంసాన్ని భక్షిస్తారు. శ్మశానాలలో లభించే శవాలను తింటారు. మిగిలిన తాంత్రిక వర్గాలవారు శవ పూజలు చెయ్యరు. నరమాంసం తినరు. ప్రతి మనిషి ఒక శవం. అతను శివంగా రూపాంతరం చెందే మార్గమే అఘోరా అంటారు. అఘోరా తెగకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. అఘోరాల జీవనశైలి భిన్నంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, మరికొన్నిసార్లు భయానకంగా ఉంటుంది. అఘోరాలు శ్మశానంలో నివాసముంటారు. చితిలోని బూడిదను ఒంటికి రాసుకుంటారు. ఎముకను తాంత్రిక పనులకు ఉపయోగించుకుంటారు. కపాలంలో మద్యం తాగుతారు. నరమాంస భక్షణ చేయడానికి వెనుకాడరు.
తాంత్రిక ప్రయోజనాలను త్వరితగతిన సాధించుకోవడానికి, వయసు మీద పడకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి, ప్రత్యేక శక్తులను కూడగట్టుకోవడానికి, వాతావరణాన్ని తమ ఇష్టమొచ్చినట్లు నియంత్రించడానికి నరమాంస భక్షణ తప్పనిసరి అని గట్టిగా నమ్ముతారు. అఘోరాల నమ్మకం ప్రకారం పరమశివుడు రాత్రివేళల్లో అఘోరా మూర్తిగా రూపాన్ని ధరించి శ్మశానాల్లో సంచరిస్తాడని తెలుస్తోంది. అఘోరాలు సమాధుల్లో ఉన్న శవాలకు ప్రాణం పోసి వారి ద్వారా వారికి కావలసిన పనులు చేయించుకునే శక్తి కలిగుంటారని చాలామంది ఉత్తర భారతీయుల ప్రగాఢ నమ్మకం. వీరికి రస విద్య కూడా తెలుసంటారు. వీళ్ల కాళ్లకు మొక్కితే గొడ్రాళ్లు కూడా తల్లులవుతారని మరో నమ్మకం. అఘోరాలు ధరించే త్రిశూలానికి కూడా ఒక వేదాంతపరమైన అర్థం ఉంది. త్రిశూలంలో ఉండే 3 కొనల్లో ఒకటి ఇచ్ఛాశక్తికి, రెండోది జ్ఞానశక్తికి, మూడోది క్రియాశక్తికి ప్రతీకలుగా అఘోరాలు భావిస్తారు. ఇక శూలం ఆధార కడ్డి మనిషి వెన్నుపాముకు సంకేతంగా భావిస్తారు. వెన్నుపాము ప్రారంభంలో ఉండే మూలాధార చక్రంలో, నిద్రావస్థలో ఉండే కుండలని శక్తి యోగ సాధనలో మేల్కొని వెన్నుపాము గుండా ప్రసరించి శిరస్సు మధ్యభాగంలో ఉండే సహస్రదళ పద్మ చక్రాన్ని చేరుతుంది. ఇది సాధించటమే అఘోరాల లక్ష్యం. ఒళ్లంతా బూడిద నాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండడం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే సాధువులే అఘోరాలని ఎవరైనా గుర్తిస్తారు. వీళ్ల చేతుల్లో చాలా శక్తి ఉండడం వల్ల వీళ్లను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు. నరమాంసాన్ని ఇష్టపడడం, శవాలను ప్రేమించడం, భయంకరమైన సంప్రదాయాలు పాటించడం వల్ల సాధువులు అంటే ఒక రకమైన భయం ఉంటుంది. అయితే దేవుడి భక్తులంటే మాంసం, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. కాని అఘోరాలు అలా కాదు. నగ్నంగా తిరిగే అఘోరీ సాధువు అత్యవసరమైనప్పుడు మాత్రమే చెట్టు బెరడుతో జననేంద్రియాలను కప్పుకుంటాడు. సాధారణంగా సాధువులు యాచన కోసం, తినడం కోసం ఒక బొచ్చెలాంటిది చేతిలో ఉంచుకుంటారు. నీళ్లు తాగడానికి వేరే కమండలం ఉంచుకుంటారు. కాని అఘోరీ సాధువు తినడానికి, తాగడానికి, యాచించటానికి, మంత్రతంత్రాలకు అన్నింటికీ ఒక మానవ కపాలాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు. కపాలాన్ని కళ్ల పైభాగం నుంచి కోసేసి దాన్నే పాత్రగా ఉపయోగించాలని వాళ్ల తెగలోని కఠోర నియమం. అలా చేసినప్పుడే వారికి రహస్య మంత్రతంత్రాలు ఫలిస్తాయని ప్రగాఢ నమ్మకం. నాగసాధువులు ఒంటినిండా విభూది పట్టించుకుని చేత్తో త్రిశూలాలతోనూ, మానవ పుర్రెతోనూ తమ మానాన తాము సాగిపోతుంటారు. జడలు కట్టిన పొడవాటి జుట్టుతో ఎముకలు కొరికే చలిలోనైనా నగ్నంగానే తిరుగుతుంటారు. చిలుము పీలుస్తూ మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంటారు. తమ ఆధ్యాత్మిక పరిణామానికి తమ నగ్నత్వం కాని, మత్తు పదార్థాల సేవనం కాని అవరోధం కాదని వీరు త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తుంటారు. అఘోరాలు ఆరాధించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు. అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే కొన్ని ఆలయాలు మాత్రం చెప్పుకోవచ్చు. అసోం, కామాఖ్య, వారణాసి, ఉజ్జయిని, గిరినార్, మౌంట్ అబూ ప్రాంతాల్లో అఘోరా సాధువులు అధిక సంఖ్యలో జీవిస్తారు. అలాగే నేపాల్లోని కాఠ్మండులో కుటీ అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించాడు. అక్కడ కూడా అఘోరాలు నివసిస్తారు. వింధ్యాచల్లో పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసురుణ్ణి చంపిన తర్వాత ఇక్కడే ఉన్నట్లు భక్తుల నమ్మకం. ఈ ఆలయం చుట్టూ అనేక గుహలుంటాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తుంటారని కొంతమంది విశ్వాసం. శక్తిపీఠాల్లో ఒకటి కాళీమాత ఆలయం గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలామంది అఘోరీలు ఇక్కడికి వస్తారని ఉత్తర భారతీయుల నమ్మకం. వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హట్ అనే చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్గా పిలుస్తారు. సతీదేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్ర మంత్రాలు చేస్తూ ఉంటారు. కబాలీశ్వర టెంపుల్, మదురై ఈ ఆలయం అఘోరీలకు ప్రత్యేకంగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరగా ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరీలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు. కోల్కతాలో దక్షిణేశ్వర కాళీ ఆలయం కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమకాలి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరీలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రపంచం నిద్రమత్తులో జోగుతున్నా వాళ్లు ఆత్మ చైతన్యంతో సంచరిస్తారు. కోరుకున్నప్పుడే మరణిస్తారు.
సైన్స్కు అంతుపట్టని మృత్యు రహస్యాలను వీళ్లు చంకలో పెట్టుకు తిరుగుతారు. వీళ్లు చావుని జయించిన సాధువులు. మహాకుంభమేళాలో మాత్రమే కనిపించే దిగంబర శివ సైన్యం. సామాన్య భక్తులు వీరిని కలిస్తే ఒక్కోసారి ఆగ్రహానికి లోనవుతారు, మరోసారి కరుణించి విభూతినిస్తారు. అతీంద్రియ శక్తులున్న అఘోరాలు మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో కూడా ఈశ్వరోపాసనే ప్రాణంగా జీవిస్తారు. అలాంటి అఘోరాలలో 250 ఏళ్లపాటు జీవించిన వాళ్లున్నారంటే నమ్మాల్సిందే. ప్రతికూల వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు? మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకే ఎందుకు మృత్యు కౌగిలికి చేరుతున్నారు? హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ ఒకటా రెండా వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు. వెండికొండల్లో వేలిపుల వెలుగులు, ముక్కోటి దేవతల ఆలావలం, సాధు సంతుల పాలిట కల్పతరువులు. హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకెక్కువగా కనిపించేది సాధు సంతులే, సిద్ధపురుషులే. ఈశ్వరోపాసనలో తలమునకలై కనిపిస్తారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకొస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు. గుజరాత్లోని జునాగఢ్లో ప్రతి ఏడాది భవనాథ్ యాత్ర జరుగుతుంది. దీని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులంతా యాత్రలో పాల్గొనడం కోసం ఈ క్షేత్రానికి వస్తుంటారు. కాని ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగసాధువులు. శరీరమంతా విభూది, జడలు కట్టిన జుట్టుతో ఉండే ఈ నాగసాధువులను యాత్రలో సులభంగా గుర్తుపట్టొచ్చు. కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో నాగసాధువులు కళను ప్రదర్శిస్తారు. ఇది ఈ యాత్రలో కనిపించే మరో ప్రత్యేక అంశం. వేదాలు, గ్రంథాలను అనుసరించే ఈ నాగసాధువులు ఒకానొక సమయంలో మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టాల్సి వచ్చింది. జ్ఞానవాపి యుద్ధం పేరిట కూడా దీని గురించి కొన్ని ప్రస్తావనలొచ్చాయి. 1664లో నాగసాధువులు సుల్తాన్ సైన్యంతో పోరాడారు. ఈ యుద్ధం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సాధువులను దశనమి వీర్ అని పిలిచేవారు. ఈ యుద్ధంలో వారు మీర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీలను వారు ఓడించి విశ్వనాథగఢ్ ప్రతిష్టను కాపాడారు. చరిత్ర ప్రకారం నాగసాధువులు ఓడించిన ఆ సుల్తాన్ ఔరంగజేబు అని చరిత్రకారుడు జదూనాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. ఏ షార్ట్ స్టోరీ ఆఫ్ ఔరంగజేబ్ అనే పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గోకుల్ యుద్ధం అనేది 1757లో నాగసాధువులు, ఆఫ్ఘన్ సైన్యం మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం. ఆ యుద్ధం 1757లో అహ్మద్ షా అబ్దాలీ 4సారి భారతదేశంపై దండెత్తడానికి ఆఫ్ఘన్ సైన్యాన్ని నడిపించాడు. సైన్యం మధురలోని దేవాలయాలను ధ్వంసం చేసి గోకులుకు వెళ్ళింది. అక్కడ 7,000 మంది నాగసాధువులను ఆఫ్ఘన్ సైన్యం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫ్ఘన్ సైన్యం మొదట్లో నాగసాధువులను తక్కువగా అంచనా వేసింది. కాని నాగసాధువులు భీకరంగా పోరాడి 30,000 ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించారు. ఈ యుద్ధంలో వేలాది మంది ఆఫ్ఘన్ సైనికులు మరణించారు. ఆ యుద్ధం తర్వాత ఆఫ్ఘన్ సైన్యం మళ్లీ గోకుల్ను బెదిరించే సాహసం చేయలేదు. నాగసాధువుల త్యాగం పవిత్రమైన గోకుల్ నగరాన్ని మరియు అనేక హిందూ పుణ్యక్షేత్రాలను ఆఫ్ఘన్ సైన్యం దౌర్జన్యం నుంచి రక్షించింది. అక్షత్ గుప్తా రాసిన బ్యాటిల్ ఆఫ్ గోకుల్ వాల్యూమ్ పుస్తకంలో నాగసాధువుల వీర చరిత్ర స్పష్టంగా కనిపిస్తుంది. క్రీస్తుశకం 8వ, 9వ శతాబ్దాల మధ్య బౌద్ధ ఆరామాలు, విహారాల ప్రభావం క్షీణించడం ప్రారంభమైంది. మరోవైపు ఆది శంకరాచార్యుల కాలంలో అఖారా వ్యవస్థ మొదలైంది. బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథపురి, రామేశ్వరంలలో ఆదిశంకరాచార్యులు మఠాలను స్థాపించారు. 10 సన్యాసి శాఖలతో ఆదిశంకరుడు దశనమి అనే సంస్థను ప్రారంభించారు. శంకరాచార్యుల వారిచే పటిష్ట సైన్యంగా వీరంతా ఉత్తర భారతంలో హిమాలయాలలో పర్వతాలలో ఉంటారు. కనుక వాళ్లు ఉత్తర అమ్నాయ పీఠ పరిధికి చెందుతారు. ఆదిశంకరాచార్య స్వరూపాలే తనచే స్థాపించబడిన 4 అమ్నాయ పీఠాధిపత్య శంకరాచార్యుల వారని అందరూ గుర్తించాలని శివావతార ఆదిశంకరాచార్యుల వారే తెలిపారు. నేడు 12 నుంచి 14 అఖాడాలుగా ఉన్నాయి. అన్ని అఖాడాలు ఉత్తర అమ్నాయ శంకరాచార్యుల వారికి ఆజ్ఞాబద్ధులుగానే వ్యవహరిస్తారు.
అఖాడాలలో సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షలుండొచ్చని అంచనా. కేవలం అఘోరాలు మాత్రమే 79,000 మంది ఉన్నారంటారు. ఈ సంఖ్య కేవలం అంచనా మాత్రమే. అసలు అఘోరాలు ఎంతమంది ఉన్నారో చెప్పడం చాలా కష్టమంటారు. ఎక్కడెక్కడి వాళ్లు కుంభమేళాలోనే కనిపిస్తారు. అఘోరాలు ఎక్కువ శాతం రహస్యంగా జీవిస్తారు. జాన్ నికోల్ ఫాక్వార్ మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఒక క్రిస్టియన్ పాస్టర్ కూడా. ఆయన రాసిన ది ఫైటింగ్ అసెటిక్స్ ఆఫ్ ఇండియా అనే పరిశోధక పత్రాన్ని 1925లో జాన్ రైలాండ్ లైబ్రరీ ప్రచురించింది. ఈ థీసిస్ పేపర్లో సరస్వతీ సన్యాసి శాఖకు చెందిన సన్యాసుల శృతి, స్మృతి పరంపరాది గురించి ఆయన ప్రస్తావించారు. అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారు. వారి ప్రతిరోజు ఉదయం గంగా స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగా స్నానానికొచ్చే సన్యాసులను పకీర్లు చంపేవారు. ఇలా చంపడం వారికి ఒక ఆటలాంటిదే. విగ్రహారాధన చేసే వారిని చంపడం తప్పేమీ కాదనే భావనలో పకీర్లుండేవారు. ముఖ్యంగా స్థానిక ముస్లిం అధికారులు కూడా వారి ప్రవర్తన పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించారు అని థీసిస్లో రాశారు. సన్యాసుల మరణాల గురించి మాట్లాడుతూ దాడి చేసినప్పుడు పకీర్లు నిరాయుధులుగా ఉన్నారు కాబట్టి వారిని శిక్షించలేమని అక్బరు వాదించాడు. ఈశ్వరుడిపై అమిత విశ్వాసం. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తుంది, నాశనం చేస్తుంది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. దేవుడు తప్ప మిగతాదంతా మిథ్య అనే భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. తమ ఆయుష్పై నమ్మకం ఉండడం రెండో కారణం. తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంతకాలం పెంచుకోగలమని గట్టిగా నమ్ముతారు. అన్నింటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది.